హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. ఈ స్టోరీ వచ్చేసి 'మూగ మనసులు' ఎపిసోడ్ 4 కంటిన్యూషన్ అండి. సంధ్య కనిపించట్లేదని చెప్పేసి సంధ్య వాళ్ళ అమ్మ సుధీర్ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది కదా! దాని కంటిన్యూషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సుధీర్ మీద సంధ్య వాళ్ళ అమ్మ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతో పోలీసులు సుధీర్‌ని అరెస్ట్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న సుధీర్ వాళ్ళ అమ్మ, అన్నయ్యలు కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బెయిల్ ఇప్పించి సుధీర్‌ని తీసుకువస్తారు. పోలీసులు సుధీర్‌ని బాగా కొడతారు. ఏమీ తెలీదు అని చెప్పినా కూడా పోలీసులు సుధీర్‌ని రోజు వెంబడిస్తూ ఉంటారు. దానితో సుధీర్ మనస్తాపం చెంది ఆఫీస్‌కు కూడా వెళ్ళకుండా ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ సంధ్య కోసం ఏడుస్తూ ఉంటుంది. నా కూతురు అసలే వట్టి మనిషి కూడా కాదు. పైగా కడుపుతో ఉంది. ఈ పెళ్లి చేయడం వల్లే సంధ్యకి ఈ పరిస్థితి వచ్చింది. అంతా నా వల్లే జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. సంధ్య మేఘా సహాయం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కానీ తన మనసులో ఉన్న బాధ తనని ఏమాత్రం విడవకుండా లోలోపలే తుడిచివేస్తూ ఉంటుంది. కానీ తన కడుపులో ఉన్న బిడ్డ కోసం సంధ్య ఏమీ ఆలోచించకుండా మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సంధ్య గురించి తెలియక సంధ్య వాళ్ళ అమ్మ రోజు తాగుతూ ఎవరినీ పట్టించుకోకుండా సుధీర్ బాధపడుతూ ఉంటారు. ఇంతలో సంధ్య వాళ్ళ అమ్మకి పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. మీ అమ్మాయి సంధ్య ఎక్కడ ఉందో తెలిసింది. తన ఫోన్ నెంబర్ లొకేషన్ ద్వారా లాస్ట్ ఎక్కడ ఉందో ట్రేస్ చేశాను. దానిని బట్టి సంధ్య వైజాగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అక్కడికి ఏమైనా వెళ్ళి ఉంటుందేమో. వాళ్ళని కనుక్కోండి. కాల్ చేసి అడగండి అందరిని అని చెప్తారు. సంధ్య వాళ్ళ అమ్మ వైజాగ్‌లో మాకు ఎవరు బంధువులు కూడా లేరు. కానీ తనతో చదువుకున్న ఫ్రెండ్స్ వైజాగ్‌లో ఉన్నారని, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు జాబ్ చేసుకుంటానని పెళ్ళికి ముందు నాతో చెప్పింది. కానీ నేనే వినకుండా పెళ్లి చేసేశాను అని చెప్తుంది. అప్పుడు పోలీసులు ఆ ఫ్రెండ్ ఎవరో మీకు తెలిస్తే చెప్పండి అంటారు. సంధ్య వాళ్ళ అమ్మ లేదు అండి, నాకు వాళ్ళు తెలీదు. వాళ్ళ నెంబర్స్ కూడా ఏమీ తెలీదు అంటుంది. సరే, ఏదైనా తెలిస్తే చెప్పండి. కనుక్కోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అని చెప్పి పోలీసులు కాల్ కట్ చేస్తారు. సంధ్య వాళ్ళ అమ్మ ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. వైజాగ్ అంటే తను ఖచ్చితంగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అయితే నేను చందుని కనుక్కుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సంధ్య ఎక్కడ ఉందో తెలిసే అవకాశం ఉంది అనుకుంటూ చందు వాళ్ళ ఇంటికి వెళుతుంది. కానీ చందు పెళ్ళి అవ్వగానే సిటీకి వెళ్ళిపోయాడు అని చెప్తారు. అక్కడ పక్కనే ఉన్న బంధువులను అడిగి చందు ఫోన్ నెంబర్ తీసుకుని చందుకి కాల్ చేస్తుంది. చందు కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతాడు. నేను బాబు, సంధ్య వాళ్ళ అమ్మని అంటుంది. చందు వెంటనే ఆంటీ మీరా చెప్పండి అంటారు. పోలీసులు సంధ్య వైజాగ్లో ఉంది అని చెప్తున్నారు. కానీ నాకు వైజాగ్లో ఎవరూ తెలియదు. మాకు బంధువులు కూడా లేరు. కానీ ఒకసారి పెళ్ళికి ముందు వైజాగ్లో నా ఫ్రెండ్స్‌తో కలిసి ఉద్యోగం చేసుకుంటాను. నాకు ఈ పెళ్లి వద్దు అమ్మా అని చెప్పింది. తన ఫ్రెండ్స్ నీకు కూడా తెలిసి ఉంటారు కదా! కొంచెం ఎవరైనా తెలిస్తే నాకు చెప్పు. సంధ్య ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నట్లు సమాచారం తెలిసింది. నేనైనా వెళ్తాను. అసలే తను వట్టి మనిషి కూడా కాదు. కడుపుతో ఉంది. ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అంటూ ఏడుస్తుంది. ఇంతలో చందు ఏడవకండి ఆంటీ. నేను సంధ్య గురించి చెప్తాను. కానీ మీరు కోపం తెచ్చుకోవద్దు. ఇంకా సుధీర్‌కి కూడా ఆ విషయం చెప్పొద్దు. ఇంతలో సంధ్య వాళ్ళ అమ్మ నీకు సంధ్య ఎక్కడ ఉందో తెలుసా? తెలిసి కూడా చెప్పలేదా? అని అడుగుతుంది. అవును ఆంటీ, నాకు తెలుసు సంధ్య ఎక్కడ ఉందో.
అంటాడు చందు. చెప్పు చందు త్వరగా. ఎక్కడ ఉందో? ఒక వారం నుండి నాకు చాలా భయంగా ఉంది. ఏమి చెయ్యాలో ఏమీ పాలుపోవట్లేదు అంటుంది సంధ్య వాళ్ళ అమ్మ. చందు, నా పెళ్లి రోజు సుధీర్ నన్ను కలవడానికి వచ్చాడు. సంధ్య గురించి నా గురించి అడిగాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నేను ఏమీ అడగలేకపోయాను. ఏమైంది అని అడిగితే సుధీర్ సంధ్య మానసికంగా డల్గా ఉంది అని చెప్పాడు కానీ సంధ్య కనిపించట్లేదు అని చెప్పలేదు. నన్ను చూడడం, నా పెళ్లి వార్త వినడం వల్లే సంధ్య మానసికంగా డిస్టర్బ్ అయి ఉంటుంది అనుకున్నాను నేను కూడా. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో మేఘ నాకు కాల్ చేసింది. సంధ్య తనకి కాల్ చేసిందని, సంధ్య ఉన్న పరిస్థితి అంతా నాకు వివరంగా చెప్పింది. ఇప్పుడు సంధ్య ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, సంధ్యకి ఏమి చెప్పి ఓదార్చాలో తెలియట్లేదు చందు అని బాధపడింది మేఘ. నా వల్లే ఇలా జరిగింది అనే గిల్టీ ఫీలింగ్ నాలో మొదలైంది. సంధ్య పెళ్లి సమయంలో నేను కరెక్ట్‌గా ఉన్నట్లయితే సంధ్య పెళ్ళి నాతోనే జరిగి తను సంతోషంగా ఉండేది. కానీ నేను రాలేని పరిస్థితి. సంధ్య జీవితం ఇలా అయిపోయింది. జరిగిన తప్పును నేనే సరిదిద్దాలి అనుకున్నాను. సంధ్యని బయలుదేరి వైజాగ్‌కి వచ్చేయమని చెప్పమని మేఘాకి నేనే చెప్పాను. సంధ్య వైజాగ్‌కి వచ్చాక తనకి కావాల్సిన ఖర్చులు అవన్నీ నేను చూసుకుంటాను. నీ దగ్గరే ఉంచు మేఘ. లేదంటే సంధ్య మనకు దక్కదు. ఈ పరిస్థితిలో తను ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఏదైనా అఘాయిత్యం చేసుకోవచ్చు అని చెప్పాను. దానితో మేఘ సంధ్యని తన రూమ్‌లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది. సంధ్య క్షేమంగానే ఉంది. మీరు ఏమీ కంగారు పడొద్దు. సంధ్యకి నేనే ఇదంతా చేశాను అని తెలీదు. నా మీద తను చాలా కోపంగా ఉంది. నేనే ఇలా మేఘాకి చెప్పి చేపించాను అని తెలిస్తే అక్కడి నుండి కూడా వెళ్ళిపోతుంది. అందుకని నేను ఎవరికీ చెప్పకుండా నాకు తెలియనట్లే ఉన్నాను. కానీ మీ బాధ చూడలేక ఇప్పుడు చెప్పవలసి వచ్చింది. మీరు ఇప్పుడు వైజాగ్‌కి వెళ్ళే ఏర్పాట్లు ఏమీ చెయ్యొద్దు. నేను మేఘాతో మాట్లాడి సంధ్యని ఒప్పించి మిమ్మల్ని నేనే వైజాగ్‌కి తీసుకువెళతాను. మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా మా బంధువుల దగ్గరే నా కూతురు క్షేమంగా ఉంది. కానీ తన అత్తింటి వారితో, తన భర్తతో ఉండడం తనకి ఇష్టం లేదు. నేను ఎలాగైనా ఒప్పించి తీసుకువస్తాను. కానీ వాళ్ళతో నా కూతురి ఆచూకీ గురించి ఏమీ చెప్పొద్దు అని చెప్పండి అంటాడు చందు. సంధ్య వాళ్ళ అమ్మ, సరే చందు, ఈరోజే వెళ్ళి చెప్పి వస్తాను అంటుంది. చందు మేఘాకి కాల్ చేసి తనతో మాట్లాడి ఒప్పించమని చెప్తాను. అప్పుడు మీరు సంధ్య దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. సంధ్య వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి పోలీసులతో జరిగినది అంతా చెబుతుంది. మాకు దూరపు బంధువులు ఉన్నారు వైజాగ్‌లో. అక్కడ మా సంధ్య ఉంది అని తెలిసింది. నేను వెళ్ళి ఎలాగైనా ఒప్పించి నా కూతుర్ని తీసుకువస్తాను సార్. కానీ మా సంధ్య అత్తింటి వారితో మా సంధ్య ఆచూకీ గురించి మీరు చెప్పకండి దయచేసి. వాళ్ళ వల్లే నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటుంది. సరే వెళ్ళు, పో ఇక్కడి నుండి అని పోలీసులు అరుస్తారు. చిన్న చిన్న వాటికి పోలీస్ స్టేషన్‌కి వచ్చి మా సమయం వృధా చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అంతా అంటూ విసుక్కుంటారు. సంధ్య వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. చందు మేఘాకి కాల్ చేస్తాడు. మేఘ కాల్ లిఫ్ట్ చేసి ఇంట్లో ఉన్నాను, బయటికి వెళ్ళాక కాల్ చేస్తాను అంటుంది. అది విన్న సంధ్య, ఎవరు బయటికి వెళ్ళాక చేస్తాను అంటున్నావు? నాకు చెప్పకూడదా అంటుంది నవ్వుతూ. మేఘ, అదేం లేదు, నీకు చెప్పకూడని సీక్రెట్స్ నా దగ్గర ఏం లేవు సంధ్య. నేను ఒక అనాథని కదా, నాకేముంటాయి చెప్పు సీక్రెట్స్ అంటుంది.
దానికి సంధ్య, చుట్టూ నా అన్నవాళ్ళు లేకపోవడం అనాథ కాదు. అందరూ ఉండి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే ఒంటరితనం మేఘ. అటువంటి వాళ్ళే నిజమైన అనాథ. ఎక్కడికో ఎందుకు? నన్ను చూడు. అందరూ ఉన్నారు కానీ నేను అనాథలా ఎక్కడో ఉండవలసి వస్తుంది. అన్నీ ఉన్నాయి. అందరూ ఉన్నారు. కానీ నాకు ఎప్పుడూ ఒంటరితనమే. నేనే నిజమైన అనాథని. నువ్వు కాదు మేఘ అంటుంది సంధ్య. దానితో మేఘ, ఇంక వద్దు సంధ్య, వదిలేయ్. జరిగిన వాటిని ఎప్పుడూ తలుచుకుని బాధపడకూడదు. నీకంటూ మంచి రోజులు వస్తాయి. నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. నువ్వు తినేసి విశ్రాంతి తీసుకో. నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తాను. జాగ్రత్త. ఇంకేమైనా కావాలి అంటే నాకు కాల్ చెయ్యి అంటూ ఆఫీస్‌కు బయలుదేరుతుంది. బయటికి రాగానే చందుకి కాల్ చేస్తుంది. చందు కాల్ లిఫ్ట్ చేస్తాడు. మేఘ, ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దు అని? చెప్పాను కదా! సంధ్య అక్కడే ఉంది నువ్వు కాల్ చేసినప్పుడు. ఏదో చెప్పి తప్పించుకుని వచ్చేశాను. నేనుగా సహాయం చేస్తున్నాను అనుకుని ప్రశాంతంగా ఉంది సంధ్య. అదే నీ ద్వారా చేస్తున్నాను అని తెలిస్తే తను నన్ను జన్మలో క్షమించదు. నాతో కూడా మాట్లాడదు. నా దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంది. తనకి ప్రస్తుతం ప్రసవం అయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చందు తనని అంటుంది మేఘ. ఇంతలో చందు, నువ్వు చేసిన సహాయం ఏ స్నేహితురాలు చేయదు మేఘ. నీకు ఎన్ని జన్మలెత్తినా నేను రుణపడి ఉంటాను. సంధ్య జీవితం నా వల్లే ఇలా అయ్యింది అనే బాధలో ఉన్న నాకు సంధ్య గురించి సరైన సమయానికి చెప్పి తనకి తోడుగా ఉన్నావు. నేను చేసిన తప్పు కొంచెమైనా సరిదిద్దుకునే అవకాశం కల్పించావు నువ్వు అంటాడు చందు. సరే, ఇదంతా వదిలేయ్. ఎందుకు కాల్ చేసావు పదే పదే? అది చెప్పు ముందు అంటుంది మేఘ. ముఖ్యమైన విషయం చెప్పడానికే కాల్ చేశాను. సంధ్య వాళ్ళ అమ్మ నాకు కాల్ చేశారు. సంధ్య గురించి చాలా బాధపడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారట. దానితో పోలీసులు సంధ్య నెంబర్ ట్రేస్ చేసి వైజాగ్లో ఉంది అని చెప్పారట. వైజాగ్లో తనకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, నీకు తెలుసా అని అడగడానికి నాకు కాల్ చేశారు. నేను ఆవిడ బాధ చూడలేక అంతా చెప్పాను. కానీ ఆవిడ సంధ్యను వెంటనే చూడాలి అంటున్నారు. నువ్వు ఎలాగైనా సంధ్యతో మాట్లాడి ఒప్పించు అంటాడు చందు. ఎలా ఒప్పించాలి చందు? తను ఇప్పుడే కొంచెం కుదుట పడుతుంది. వాళ్ళ అమ్మ సుధీర్ వాళ్ళకి చెప్తే పెద్ద సమస్య అవుతుంది. అసలు ఎందుకు చెప్పావు నువ్వు అంటుంది మేఘ. ఇంతలో చందు, నువ్వు కంగారు పడకు మేఘ. నేను ఆంటీకి అంతా వివరంగా చెప్పాను. ఎవరికీ చెప్పదు. నువ్వే ఆలోచించు. సంధ్యకి ఇప్పుడు 6వ నెల. తనని ప్రసవ సమయంలో చూసుకోవడానికి ఎవరు ఉన్నారు? ప్రసవం అయ్యాక నువ్వు ఒక్కదానివే ఎలా చూసుకోగలవు? పెద్దవాళ్ళు ఉండాలి పక్కన. ఆ సమయంలో అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళాక సంధ్యతో మాట్లాడు. తనకి ఇష్టమో లేదో కనుక్కో అంటాడు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను అంటుంది మేఘ. సరే, ఉంటాను చందు. నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది అంటుంది. సరే, సంధ్యకి కావలసినవి అన్నీ ఇచ్చి వచ్చావుగా అంటాడు చందు. అన్నీ అక్కడే పెట్టి తనకి చెప్పి వచ్చాను. గంటకి కాల్ చేస్తున్నాను. సరేనా? నువ్వేం కంగారు పడకు. ఉంటా అని చెప్పేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది మేఘ. సాయంత్రం అవుతుంది. మేఘ ఇంటికి వచ్చేసరికి సంధ్య ఇబ్బందిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మేఘ, ఏమైంది సంధ్య? ఆరోగ్యం బాలేదా అంటుంది. ఏమో తెలియట్లేదు మేఘ. కడుపులో చాలా ఇబ్బందిగా, నొప్పిగా అనిపిస్తుంది మధ్యాహ్నం నుండి అంటుంది సంధ్య.
మేఘ, నాకు కాల్ చెయ్యాలిగా నువ్వు. అలా ఉండిపోతావా? పద, హాస్పిటల్‌కి వెళ్దాం అంటుంది. ఆటో బుక్ చేసుకుని వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళుతుంది. డాక్టర్ చెక్ చేసి ఇబ్బంది ఏమీ లేదు. కడుపుతో ఉన్నప్పుడు ఇవన్నీ నార్మలే. ఏమీ కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఉంటే వాళ్ళు చెప్పేవారు. ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఉండేది కాదు అంటారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఈ మందులు వాడితే సరిపోతుంది అంటారు డాక్టర్. సంధ్య, మేఘ ఇంటికి వస్తారు. మేఘ ఇదే మంచి సమయం అనుకుని మెల్లగా, సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమే కదా? మనకి తెలియక కంగారు పడిపోయాం. పెద్దవాళ్ళు ఉంటే ఇవన్నీ చెప్పేవారు అంటుంది. సంధ్య, ఏం చెప్పాలి అనుకుంటున్నావు మేఘ అంటుంది. నీ గురించి అమ్మ బాధపడుతూ ఉంటారుగా. కనీసం అమ్మకి అయినా నువ్వు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. అమ్మ ఒక్కటే ఉంది కదా, తనని కూడా ఇక్కడ మనతో ఉండమని చెబుదాం అంటుంది మేఘ. సంధ్య ఏమి మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమి ఆలోచిస్తున్నావు సంధ్య అంటుంది. అమ్మకి చెప్తే సుధీర్ వాళ్ళకి కూడా తెలిసే ప్రమాదం ఉంది. అందుకే చెప్పలేదు నేను. సుధీర్ వాళ్ళకి చెప్పొద్దు. ఎవరికీ తెలియకుండా రమ్మని చెప్దాం అంటుంది మేఘ. నేను కనిపించట్లేదు అంటే ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటారు కానీ, మా అమ్మ కూడా కనిపించకపోతే పెద్ద సమస్య అవుతుంది. కావాలనే ఇదంతా చేశారు అని అనుకుంటారు. వద్దులే, నేను ఎలాగోలా సర్దుకుంటాను. మళ్ళీ సుధీర్‌ను, వాళ్ళ ఇంటి వాళ్ళను, చందును వీళ్ళందరినీ చూసే పరిస్థితి నాకు వద్దు. నాకు ఎవరు వద్దు. జీవితంలో మళ్ళీ వాళ్ళ మొహం కూడా చూడాలని అనుకోవట్లేదు అంటూ వెళ్ళి పడుకుంటుంది సంధ్య. మేఘ ఏమీ మాట్లాడకుండా మనసులో జరిగినది అంతా తెలిస్తే నా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతుంది సంధ్య. నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. సంధ్య రూమ్‌లో పడుకుంటుంది. మేఘ చందుకి కాల్ చేస్తుంది. సంధ్య ఒప్పుకోవట్లేదు. సుధీర్ వాళ్ళకి తెలుస్తుంది అని కంగారు పడుతుంది అంటుంది. చందు తెలియకుండా వస్తుంది అని చెప్పకపోయావా అంటాడు. ఎలా చెప్పినా వినే పరిస్థితిలో తను లేదు. నువ్వే ఎలాగైనా ఆంటీతో మాట్లాడు అంటుంది. చందు కాల్ కట్ చేసి సంధ్యని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం కాగానే సంధ్య వాళ్ళ అమ్మ చందుకి కాల్ చేస్తుంది. ఎప్పుడు బయలుదేరాలి చందు? టైం చెప్తే నేను బస్ స్టాప్‌కి వచ్చేస్తా అంటుంది. లేదు ఆంటీ, సంధ్య ఒప్పుకోవట్లేదు. సుధీర్‌కు తెలుస్తుంది అని భయపడుతుందట. కొంచెం సమయం ఇవ్వండి, నిదానంగా ఒప్పిద్దాం అంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ కోపంతో, నాటకాలేస్తున్నారా? చెప్పకుండా వెళ్ళిపోతే సమస్య తీరుతుందా? నిజం చెప్పు చందు. సంధ్య తన ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళిందా? లేదా నువ్వు వచ్చేయన్నావా అంటుంది. చందు ఆవేశంతో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. మీరు ఇలాగే సంధ్య చెప్పేది అర్థం చేసుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. మీరే మీ కూతురు జీవితాన్ని నాశనం చేశారు. అక్కడ ఉన్నది మీ కూతురు. తన మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా? సంధ్య ఉన్న పరిస్థితి ఇంకే ఆడపిల్లకి వచ్చినా అక్కడే చచ్చిపోయేది. సంధ్య కాబట్టి నిలబడి అక్కడి నుండి ఆ రాక్షసుల నుండి తప్పించుకుంది. సంధ్య జీవితం ఇలా అవ్వడానికి ఒక రకంగా నేను కూడా కారణం కాబట్టి నేను చేయగలిగిన సహాయం నేను చేశాను. కొన్ని రోజులు ఆగితే సంధ్య మనసు కుదుట పడుతుంది. అప్పుడు ఎలాగైనా తన దగ్గరికి వెళ్ళొచ్చు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు చందు. సంధ్య వాళ్ళ అమ్మ, నా బాధను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. పెళ్లి వద్దు అన్నా కూడా చేశాను. అది నా తప్పే. కాబట్టి తన జీవితాన్ని ఒక తల్లిగా నేను సరిదిద్దాలి కదా. పైగా కడుపుతో ఉంది అని నా బాధ. సరే, తానే ఒప్పుకోకపోతే నేనేమి చేస్తాను? అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి అనుకుంటున్నారు. చూద్దాం ఏమవుతుందో అనుకుంటుంది. సుధీర్ రోజురోజుకి మద్యానికి బానిసైపోతాడు. సుధీర్‌కి ఈ పరిస్థితి రావడానికి సంధ్యనే కారణమని రగిలిపోతూ ఉంటుంది సుధీర్ వాళ్ళ అమ్మ. సుధీర్‌తో, నాన్న, ఇంక వదిలేయి దాన్ని. పోయింది కదా. నీ జీవితం నువ్వు చూసుకో. మంచిగా ఆఫీస్‌కు వెళ్ళు. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. దాన్ని మర్చిపో ఇంకా అంటుంది. కానీ సుధీర్, ఇలా చెప్పే నా బుర్ర పాడు చేశావు నువ్వు చిన్నప్పటి నుండి. నేను నీ మాటలు విన్నానే తప్ప
జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేకపోయాను. నేను సరిగ్గా ఉన్నట్లయితే సంధ్య నా జీవితంలో ఉండేది. నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను. ప్రతి తల్లి తన పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ, నువ్వు మాత్రం ఇంకో తప్పు చెయ్యి నేనే దారి చూపిస్తా అంటున్నావేమిటమ్మా? ఇంకా దయచేసి నన్ను వదిలేయ్. నేను సంధ్య తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉంటా. తన కోసం ఎదురు చూస్తూనే ఉంటా. సంధ్య చాలా మంచిదే అమ్మా. ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు తనకి. చాలా అమాయకురాలు. ఇప్పుడు నా వల్ల ఒంటరిగా కడుపుతో ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో అంటూ బాధపడుతుంటాడు. ఇంతలో సుధీర్ వాళ్ళ అమ్మ అదేం ఇబ్బంది పడదు. ఎవడితోనో అయినా వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు పిచ్చివాడిలా ఆలోచిస్తున్నావు అంటుంది. ఆ మాటతో సుధీర్‌కి వచ్చిన కోపం తట్టుకోలేక వాళ్ళ అమ్మ మీదకి కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అమ్మవి కాబట్టి కొట్టలేకపోతున్నా అంటూ కోపంగా, ఇంకో మాట సంధ్య గురించి తప్పుగా మాట్లాడితే అమ్మవి అని కూడా చూడను. సంధ్యది తప్పు చేసే మనస్తత్వం కాదు. నేను తనతో 1 సంవత్సరం కలిసి ఉన్నా. నేనంటే ఇష్టం లేకపోయినా ఎప్పుడూ గౌరవం లేకుండా మాట్లాడలేదు. నేను తప్పుగా ప్రవర్తించినా కూడా సర్దుకుపోయింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను అంటూ నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని సిటీకి బయలుదేరతాడు. కానీ సిటీకి వెళ్ళకుండా సంధ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. సంధ్య వాళ్ళ అమ్మ ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సుధీర్ వేగంగా ఏడుస్తూ వెళ్ళి సంధ్య వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి ఆంటీ. నా వల్లే అన్ని సమస్యలు. నేనే పెళ్ళి పెళ్ళి అని మీ వెంట పడి సంధ్యని పెళ్లి చేసుకుని చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి. నాలాంటి వాళ్ళకి బ్రతికే హక్కు కూడా లేదు. నా వల్ల కావట్లేదు ఆంటీ. నాకు బ్రతకాలని కూడా లేదు. చివరిగా మీకు కనిపించి వెళదామని వచ్చాను. ఒకవేళ సంధ్య ఆచూకీ తెలిస్తే నాకు పుట్టబోయే బిడ్డకి ఈ గొలుసు వేయండి అంటూ తన మెడలో ఉన్న గొలుసు తీసి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ సుధీర్ వెనకాలే వచ్చి, ఆగు సుధీర్, తొందరపడి నువ్వేం చేసుకోవద్దు అంటుంది. సుధీర్, నా జీవితమే పోయింది, ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. వెంటనే సంధ్య వాళ్ళ అమ్మ, సంధ్య క్షేమంగానే ఉంది అంటుంది. సుధీర్ ఆశ్చర్యంతో, సంధ్య ఎక్కడ ఉందో తెలిసిందా? ఎక్కడుందంటే చెప్పండి, నేను వెళ్ళి తనని క్షమాపణ చెప్పాలి అంటాడు. సుధీర్, నువ్వు కంగారు పడకు. సంధ్య తన ఫ్రెండ్ దగ్గర క్షేమంగా ఉంది. కానీ తన మనసు బాగా గాయపడింది. మానసికంగా కృంగిపోయింది. మన ఎవరిని చూడాలి అని గాని, మాట్లాడాలి అని కానీ అనుకోవట్లేదు. సంధ్య కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. సంధ్య చాలా సున్నితమైన మనస్తత్వం కలది. నిదానంగా చెప్తే అర్థం చేసుకుంటుంది కాబట్టి మనం కొంచెం సమయం ఇద్దాం తనకి అంటుంది. వెంటనే సుధీర్, లేదు ఆంటీ, వెంటనే వెళదాం అంటాడు. ముందు తెలియగానే నేను కూడా అలాగే అనుకున్నాను సుధీర్. కానీ నిదానంగా ఆలోచించాక అర్థమయ్యింది నాకు కూడా. అసలు ఎక్కడ ఉందో తెలియక కంగారు పడ్డాము ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు క్షేమంగానే ఉంది అని తెలిసింది కదా, కొంచెం ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి అంటుంది సంధ్య వాళ్ళ అమ్మ. సుధీర్, సరే ఆంటీ, ఎక్కడ ఉంది సంధ్య అంటాడు. వైజాగ్‌లో ఉంది. నాకు కూడా నిన్నే తెలిసింది అంటుంది. సుధీర్, నువ్వు ఇక మందు తాగకుండా ఆఫీస్‌కు వెళ్ళు. కొన్ని రోజులయ్యాక మనమే సంధ్య దగ్గరికి వెళ్దాం అంటుంది. సుధీర్‌కు కొంచెం మనసు కుదుట పడుతుంది. సంతోషంతో ఇంటికి వెళ్ళి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని రెడీ అయ్యి సిటీ అంతా తిరిగి సంధ్యకి, తనకి పుట్టబోయే బిడ్డకి కావలసిన బట్టలు, బొమ్మలు అన్నీ కొనేసి ఇంటిని నింపేస్తాడు. బిడ్డ పుట్టాక బయటికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కారు కూడా తీసుకుంటాడు. సంధ్యని ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటాడు. మందు తాగడం కూడా మానేసి ఆఫీస్‌కు వెళ్తుంటాడు. సంధ్య కోసం ఎదురు చూస్తూ సంధ్య వాళ్ళ అమ్మకు కాల్ చేస్తాడు. సంధ్య వాళ్ళ అమ్మ, నేను సంధ్య గురించే ఎదురు చూస్తున్నాను. నా ఆరోగ్యం కూడా బాగోట్లేదు అని చెప్తుంది. దానితో సుధీర్, మీరు ఒక్కడే అక్కడ ఊరిలో ఉండి ఏమి చేస్తారు అంటే, ఇక్కడికి వచ్చేయండి. నాతోనే ఉండండి. మనం కలిసి వెళ్ళి సంధ్యని తీసుకొద్దాం అంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ, వద్దులే బాబు, మీకెందుకు శ్రమ, పర్లేదు, నేనిక్కడే ఉంటాను అంటుంది. సుధీర్, లేదు, మీరు రావాల్సిందే. నేను వస్తున్నాను, రెడీ అయి ఉండండి అంటాడు. కాసేపటికి ఊరు వెళ్ళి సంధ్య వాళ్ళ అమ్మని తీసుకొస్తాడు. సంధ్య వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న వస్తువులని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి సుధీర్ ఇవన్నీ అంటుంది.
సంధ్య ఇంకా పుట్టబోయే నా బిడ్డ కోసం ఆంటీ అంటాడు సుధీర్. సంధ్య వాళ్ళ అమ్మ, నువ్వు చాలా మారిపోయావు సుధీర్. ఈ విషయం సంధ్యకి తెలిస్తే చాలా సంతోషిస్తుంది అంటుంది. సుధీర్, నేను చేసిన పాపానికి ఎన్ని చేసినా తక్కువే ఆంటీ. సంధ్య నన్ను క్షమిస్తే చాలు అంటాడు. ఒకసారి సంధ్య ఫ్రెండ్ దగ్గర ఉంది అన్నారుగా, ఒకసారి తనకి కాల్ చేయండి, సంధ్య ఎలా ఉందో కనుక్కుందాం అంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ నిరాశతో, నాకు కూడా తెలియదు సుధీర్. పోలీసులు సంధ్య నెంబర్ ట్రేస్ చేసి వైజాగ్ అని చెప్పారు, కానీ అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. చందుని కనుక్కుంటే తన కాలేజ్ ఫ్రెండ్ ఉంది అని చెప్పాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు చందు వల్లే సంధ్య సురక్షితంగా ఉంది. సంధ్య ఉన్న పరిస్థితిలో తన ఫ్రెండ్ మేఘాకి కాల్ చేసిందట. మేఘ చందుకి చెప్పడం, చందు సంధ్య ఒక్కటే అక్కడ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, వైజాగ్కి వచ్చేయమని చెప్పడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్తుంది. వెంటనే సుధీర్, ఎలాగైతేనే సంధ్య సురక్షితంగానే ఉంది, అది చాలు నాకు. మనం వైజాగ్ వెళదామంటే సంధ్యని ఒప్పించి మనతో తీసుకువచ్చేద్దామంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ, లేదు సుధీర్, ఆ ప్రయత్నం కూడా నేను చేశాను. సంధ్య మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదట. మనం చెప్పకుండా తన ఇష్టం లేకుండా అక్కడికి వెళ్తే సంధ్య ఇబ్బంది పడుతుంది అని నేను కూడా మౌనంగా ఉండిపోయాను. మనం తప్పకుండా వైజాగ్కి వెళ్దాం, కానీ ఇప్పుడు కాదు, కొంచెం సమయం తీసుకుని వెళదాం సుధీర్, ఓపికగా ఉండు కొంచెం అంటుంది. సంధ్య గురించి రోజు చందుకి కాల్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉంటాడు సుధీర్. అలా చందు సుధీర్లు తరచూ కలవడం, మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. చందు, నువ్వు చాలా మారిపోయావు సుధీర్. నా పెళ్ళి అప్పుడు నేను చూసిన సుధీర్ వేరు, ఇప్పుడు సుధీర్ వేరు. చాలా మార్పు వచ్చింది నీలో, నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. దానికి కారణం సంధ్యనే. తన ప్రవర్తన, నడవడిక చాలా పద్ధతిగా ఉంటాయి, కానీ తను పక్కన ఉన్నప్పుడు తెలియలేదు, దూరం అయ్యాకే తెలిసింది నాకు అంటాడు సుధీర్. చందు బాధపడుతూ, సంధ్య జీవితం ఇలా అయింది అని తెలియగానే చాలా బాధ వేసింది నాకు. మగాడు జీవితంలో ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడేమో, కానీ తన మొదటి ప్రేమని మర్చిపోడు. పైగా తను ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంది అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించాలి అనిపించలేదు. ఎలాగైనా తన కష్టాన్ని తీర్చాలి అనుకుంటాడు. నేను కూడా అంతే. నా పెళ్లి సమయంలో ఇలా జరిగింది, నా భార్యకి కూడా ఇదంతా అర్థమయ్యేలా చెప్పాను. తను కూడా మీ గిల్టీ ఫీలింగ్ పోతుంది అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, నాకు అభ్యంతరం లేదు, కావాలంటే పెళ్ళి తరువాత చేసుకుందామంది. అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళు అంటే నాకు. తనని ప్రేమించిన వాడి కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరు, వాళ్ళు చేయగలిగినంత చేస్తారు అని అంటాడు. అవును చందు, సంధ్య నా జీవితంలోనికి వచ్చాకే నాకు కూడా అర్థమైంది. సంధ్య తిరిగి వచ్చాక కూడా మనం ఇలాగే స్నేహితులుగా ఉందాం సుధీర్. సంధ్య కూడా నా స్నేహితురాలే, మనం కలిసే ఉందాం. నా మనసులో ఎటువంటి దురాలోచన లేదు అంటాడు చందు. నీ గురించి నాకు తెలియదా చందు, మన స్నేహం చివరి వరకు ఇలాగే కొనసాగుతుంది అంటాడు సుధీర్. రోజులు గడుస్తూ ఉంటాయి. సరిగ్గా 3 నెలల తర్వాత సంధ్యకు 9వ నెల చివరి రోజులు జరుగుతూ ఉంటాయి. మేఘ ఆఫీస్కు వెళ్ళిపోతుంది. సంధ్య ఇంట్లో పడుకుని ఉంటుంది. ఉన్నట్లుండి సంధ్యకి పెయిన్స్ మొదలవుతాయి. సంధ్య నిలబడలేకపోతుంది. అలాగే నొప్పితో బాధపడుతూ మేఘకి కాల్ చేస్తుంది. మేఘ ఆఫీస్లో మీటింగ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయదు. సంధ్య నొప్పి తట్టుకోలేక వెంటనే కాల్ చేస్తూ ఉంటుంది, కానీ మేఘ ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల తను లిఫ్ట్ చేయదు. సంధ్య నొప్పితో బాధపడుతూ ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ కనీసం బయటకు వెళ్తే ఎవరైనా కనిపిస్తారేమో అని అలాగే మెల్లగా నడుస్తూ వస్తుంది. కానీ బయట కూడా ఎవరూ కనిపించరు. నొప్పి ఎక్కువై గుమ్మం దగ్గరే కూర్చుండిపోయి కాసేపటికి స్పృహ కోల్పోతుంది. మేఘ మీటింగ్ పూర్తి కాగానే ఫోన్ చూస్తుంది. ఏంటి ఇన్నిసార్లు సంధ్య కాల్ చేసింది అనుకుంటూ కంగారుగా కాల్ చేస్తుంది. కానీ సంధ్య లిఫ్ట్ చేయదు. వెంటనే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది.
వచ్చేసరికి సంధ్య స్పృహ లేకుండా గుమ్మం దగ్గర పడి ఉంటుంది. మేఘ స్కూటీ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంధ్యని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. సంధ్య లేవకపోవడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి హాస్పిటల్‌కి తీసుకువెళుతుంది. మేఘకి చాలా భయం వేస్తుంది. వెంటనే చందుకు కాల్ చేసి విషయం చెప్తుంది. చందు, "నువ్వు కంగారు పడకు మేఘ, మేము వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్తగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళు" అంటాడు. వెంటనే సుధీర్‌కి కాల్ చేసి విషయం చెప్పి వెంటనే సంధ్య వాళ్ళ అమ్మని కూడా తీసుకొని ముగ్గురు బయలుదేరి వెళ్తారు. హాస్పిటల్‌లో సంధ్య పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్తారు డాక్టర్. వెంటనే మేఘ, "త్వరగా చేయండి డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్లేదు" అంటుంది. అప్పుడు డాక్టర్, "ఖర్చు గురించి కాదు మేడం. తన కడుపులో ఉన్నది ఒక బిడ్డ కాదు, కమలలు. తనేమో చాలా బలహీనంగా ఉంది. రక్తం కూడా అవసరమవుతుంది. మేము ఆపరేషన్ మొదలుపెట్టాలి అంటే తన భర్త సంతకం కావాలి" అంటారు. వెంటనే మేఘ, "వస్తున్నారు డాక్టర్. దారిలో ఉన్నారు. వాళ్ళు రావడానికి కనీసం ఒక గంట అయినా పడుతుంది. నేను సంతకం చేస్తాను. మీరు వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టండి" అని బ్రతిమలాడుతుంది. డాక్టర్ కాసేపు ఆలోచించి, "సరే మేడం, ఏదైనా జరిగితే మీదే బాధ్యత" అంటారు. "సరే డాక్టర్" అంటూ సంతకం చేస్తుంది మేఘ. సంధ్యకి ఆపరేషన్ మొదలుపెడతారు. కాసేపటికి సుధీర్, చందు హాస్పిటల్‌కి చేరుకుంటారు. మేఘ దిగాలుగా హాస్పిటల్‌లో కూర్చొని ఉంటుంది. చందు పరిగెడుతూ మేఘని చూసి, సుధీర్‌కి, సంధ్య వాళ్ళ అమ్మకి, "తనే మేఘ, వెళదాం రండి" అంటూ మేఘ దగ్గరికి తీసుకెళ్తారు. చందుని చూడగానే మేఘ ఏడుస్తూ, "సంధ్యకి సీరియస్‌గా ఉంది. ఆపరేషన్ చేయాలి" అన్నారు. పైగా సంధ్య కడుపులో ఉన్నది కమలలు అంట. మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని నేనే సంతకం చేశాను. ఆపరేషన్ మొదలుపెట్టారు. చందు, నాకు భయంగా ఉంది అంటుంది. చందు, "ఏమీ కాదులే మేఘ, నువ్వు కంగారు పడకు. మేం చూసుకుంటాంలే" అంటాడు. సుధీర్, సంధ్య వాళ్ళ అమ్మ కంగారుగా ఏమీ కాకూడదు అనుకుంటూ ఉంటారు. సుధీర్ మేఘ దగ్గరకు వెళ్ళి, "సంధ్యని ఇప్పటి వరకు చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. నీకు జీవితాంతం రుణపడి ఉంటామమ్మా" అంటాడు. "అవన్నీ ఎందుకులే అన్నయ్య. సంధ్య నువ్వు బాగుంటే అదే చాలు" అంటుంది మేఘ. మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్‌లో చెప్పుకుందామండి. సంధ్య సుధీర్‌ని క్షమిస్తుందా లేదా? ఇక మీదట సంధ్య జీవితం ఎలా ఉండబోతుంది అని. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.